హే ఎవ్రీవన్, ఈ వీడియోలో బుక్ లిస్ట్ గురించి చూద్దాం. ఇది ఎస్పెషలీ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫర్ ఎ బిగినర్. So before we start, I'd like to say that if you want to save your time, watch this video in 1.5x, but definitely don't miss any of the point that I say. So let's start. First, preliminary test lo, ఈ preliminary test is called General Studies and Mental Ability Test. This will be for 2.5 hours and with 150 questions. ఓకే, అందులో మనకి 13 టాపిక్స్ ఇచ్చారు అండ్ ఇందులో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ 13 టాపిక్స్ గురించి చెప్తాను, ఇంక్లూడింగ్ ఈచ్ సబ్జెక్ట్ ఇన్సైడ్ దట్ టాపిక్. ఓకే, ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, బోత్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనగానే ఫస్ట్ మనం చదవాల్సింది న్యూస్ పేపర్ ఆన్ ఎవ్రీడే బేసిస్. న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్, కొన్ని ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైడ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, సపోజ్ దీని గురించి న్యూస్లో వస్తుంది అనుకో, రిపీటెడ్గా ఇది ఎక్కడ జరుగుతుందో దాని ప్లేస్ చెప్తా ఉంటారు ఎవ్రీ టైం. సో మీకు ఆటోమేటిక్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, ఓకే చెస్ ఈ ఇయర్లో చెస్ ఇక్కడ జరిగింది అని. ఒకవేళ ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చేసింది అనుకోండి, దీని వెన్యూ అడిగారు అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ద ఆన్సర్, నో నీడ్ ఆఫ్ ట్రైంగ్ టు రిమెంబర్. సో అలా మీరు న్యూస్ పేపర్ ఫస్ట్ చదవాలి ఖచ్చితంగా. అండ్ ఈ న్యూస్ పేపర్తో పాటు ఇందులో కొంచెం మనం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ నుంచి కూడా చదవచ్చు. ఎందుకు అంటే మనం ఏమైనా మిస్ అయితే ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి. మీరు ఎస్పెషలీ ఫర్ రీజనల్ అయితే రీజనల్ పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి. ఇఫ్ నాట్, ద హిందూలోనే ఇట్లా రీజనల్ పేపర్లో ఇలా వస్తుంది, హైదరాబాద్లో ద హిందూ హైదరాబాద్ అని. ఇక్కడ అన్నీ హైదరాబాద్ రిలేటెడ్ అండ్ ఆల్సో తెలంగాణలో ఏమైనా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ జరుగుతున్నా ఈ పేజ్లో వస్తాయి. ప్లస్ రీజనల్ స్టేట్స్ అని ఉంటుంది ఒక పేజ్, సో ఆ పేజ్లో కూడా రీజనల్ న్యూస్ ఉంటుంది. సో నేనైతే ద హిందూ చదువుతాను, సో ఐ డెఫినెట్లీ కవర్ ఆల్ ది పేజెస్. నెక్స్ట్ నేషనల్ అంటే ఇక్కడ నేషనల్ లెవెల్లో జరిగే ఈవెంట్స్ కూడా చదువుకోవాలి. ఈవెంట్స్ లైక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, ఏమైనా డిఫెన్స్ మీట్స్ కానీ ఇండియాలో జరిగినప్పుడు అవి ఎక్కడ జరుగుతున్నాయి, వాటిది ఏంటి, వాటి ఎక్సర్సైజ్ నేమ్ ఏమైనా ఉందా అని అలాంటివి చదువుకోవాలి. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే నోబెల్ ప్రైజెస్ ఇయర్ ఎవరికి వచ్చాయి, ఏ కేటగిరీలో ఎవరికి వచ్చాయి అనేది. అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, UNFCCవి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ ఉన్నాయేంటి, ఇవైతే రిపీటెడ్ క్వశ్చన్స్. అసలు మన ప్రీవియస్ 3 times ప్రిలిమ్స్ జరిగినప్పుడు వీ కుడ్ సీ దీస్ క్వశ్చన్స్. సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇండియా విత్ అదర్ కంట్రీస్ ఏమన్నా ఎక్సర్సైజెస్ కానీ, ఏమన్నా ఈవెంట్స్ కానీ, లేకపోతే జాయింట్గా ఏమన్నా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసుకున్నా కానీ మనకు న్యూస్లో వస్తుంది. సో దాని రిలేటెడ్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, డిఫెన్స్ ఎక్సర్సైజెస్, అవి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు అడిగారు కూడా మనకి. సో అలా ఇండియా విత్ అదర్ కంట్రీస్ ఏమైనా బైలాటరల్ ఆర్ ట్రైలాటరల్ రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్ జరిగినప్పుడు ఆ న్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ ఆల్సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా స్టాటిక్ పార్ట్ ఉంటుంది. అదే మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ FAO, UNEP, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఏంటి, వీళ్ళ ప్రెసిడెంట్స్ ఎవరు, వీటిని చైర్ చేస్తున్న పర్సన్స్ ఎవరు, రీసెంట్గా అవి రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ఏంటి, అలాంటివి కూడా స్టాటిక్లో వస్తాయి, అవి కూడా చదువుకోవాలి. సో ఫర్ దిస్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవడానికి విజన్ ఐఎస్ది ఇలా PT 365 అని ఉంటుంది. యూ కెన్ ఫ్రీలీ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్. సో ఇది కూడా మంచి యూస్ఫుల్ది అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే లైక్ ఒలింపిక్స్, మనకి రీసెంట్గా ఒలింపిక్స్ జరిగిండే కదా
2024లో. సో అవి దాని రిలేటెడ్ అండ్ ఏషియన్ గేమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే, అండ్ వరల్డ్ కప్స్, క్రికెట్ వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటివి ఈవెంట్స్ అనమాట. సో అలా మీరు కవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఫస్ట్ జనరల్ సైన్స్ చూసుకుంటే, జనరల్ సైన్స్ అంటే 10th వరకు ఉండే మన కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీలోని ఉండే కాన్సెప్ట్స్ అనమాట. సో నేనైతే స్పెసిఫిక్గా ఏం చదవలేదు దీనికి, బికాజ్ అవి లైక్ బేసిక్ క్వశ్చన్సే. ఇందులో మనకి స్పెసిఫిక్గా డిసీజ్ అండ్ క్యారియర్ టైప్ అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో ఇవి మీరు డైరెక్ట్గా చూసుకుంటే బెటర్. సో వీటి మీద ఫోకస్ చేసి, అండ్ మెయిన్గా ఇక్కడ సైన్స్ క్వశ్చన్స్లో మనకి 3 times జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకొని అందులో ఎలాంటివి అడిగారు అని చూసుకొని ప్రిపేర్ అయినా స్పెసిఫిక్గా బాగుంటుంది. ఇఫ్ నాట్, ద హిందూలో కూడా సైన్స్ పేజ్ ఉంటుంది. అది నార్మల్గా న్యూస్ పేపర్ చదివేటప్పుడు కవర్ అయితే చాలా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్టార్ట్ అండ్ ప్రిపేర్ థరలీ జనరల్ సైన్స్, లూసెంట్ ది జనరల్ సైన్స్ బుక్ తీసుకుంటే బెటర్. అండ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అగైన్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో దీనికి PT 365 ఈజ్ బెటర్ ఆప్షన్. బట్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాటిక్ పార్ట్ కూడా ఉంటుంది. మన ఇండియా చేసిన పాస్ట్ మిషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర శాటిలైట్, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ శాటిలైట్, భాస్కర శాటిలైట్ ఎప్పుడు, మనకి ఇది 3rd ప్రిలిమ్స్లో అడిగారు క్వశ్చన్. అండ్ మనకి ఉన్న లూనార్, సోలార్ మిషన్స్, వాటి నేమ్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు లాంచ్ అయ్యాయి, అలాంటివన్నీ మనం కరెంట్ అఫైర్స్లో చదువుకోవాలి. అగైన్ PT 365 కమ్స్ ఇన్ వెరీ హ్యాండీ. తర్వాత ఎన్వైరన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ. సో ఫస్ట్ దీంట్లో చూస్తుంటే స్టాటిక్ పార్ట్ కూడా ఉంటుంది. ఎలా అంటే DM యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో వచ్చింది కదా. సో దానికి 2024లో అమెండ్మెంట్ చేశారు. సో దీంట్లో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏం చేంజెస్ వచ్చాయి, అలాంటివి స్టాటిక్ పార్ట్ కింద వస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో మేజర్ డిజాస్టర్స్, ఇండియాలో ప్రీవియస్గా జరిగిన మేజర్ డిజాస్టర్స్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2002 ఎర్త్క్వేక్, 2004 సునామీ, ఇలాంటివి కొన్ని డీటెయిల్స్ అవి స్టాటిక్ ఎన్వైర్న్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తాయి. అండ్ రీసెంట్ పాలసీ ఇనిషియేటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇది కూడా మనం అగైన్ వీ కెన్ కవర్ విత్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో PT 365 మీరు చూసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏమొచ్చాయి అని చూసుకొని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఒక NCERT ఉంది, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది చాలా హెల్ప్ అవుతుంది టు అండర్స్టాండ్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫ్రమ్ 1950s నుంచి ఇండియన్ ఎకనామీ ఎలా గ్రోత్ వచ్చింది అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సోర్స్ అన్నమాట. అండ్ దీంతో పాటు ఇందులో మీకు ఏమర్థమవుతుంది, 5-year ప్లాన్స్, స్కీమ్స్, మన ఓల్డ్ స్కీమ్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ స్కీమ్ నుంచి అండ్ 2000s వరకు చాలా బాగా కవర్ అయి ఉంటుంది ఈ బుక్లో. అండ్ రీసెంట్గా వచ్చినవన్నీ మనము కరెంట్ అఫైర్స్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్సో ఇక్కడ మినరల్స్ మినరల్స్ అంటే మన మినరల్ బెల్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ మ్యాంగనీస్, ఎక్కడ కాపర్, ఇలా ఇది నేర్చుకోవాలి. అండ్ రెవల్యూషన్స్ అంటే గ్రీన్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్స్, ఇవన్నీ నేర్చుకోవాలి ఇక్కడ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో. అండ్ ఇదంతా స్టాటిక్ పార్ట్. కరెంట్లో ఏంటి, కరెంట్లో ఎకనామిక్ సర్వే, రీసెంట్గా ఏ ఎకనామిక్ సర్వే వస్తే ఆ ఎకనామిక్ సర్వే. అండ్ బడ్జెట్ ఆల్సో. ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ మనం ఖచ్చితంగా ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు లైక్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కానీ వీ కెన్ ట్యాకిల్ అనమాట. బట్ వితౌట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ వీ షుడ్ నాట్ గో టు ద ఎగ్జామినేషన్. ఒకవేళ ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, మనం చదవలేదంటే లైక్ ఇట్ విల్ బీ ఎ బిగ్ లాస్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ ఈస్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. మెయిన్గా వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీకి 11th and 12th NCERTs, ఈ 4 books
ఇది ఫర్ వరల్డ్ జాగ్రఫీ అండ్ దీస్ 3 ఫర్ ఇండియన్ జాగ్రఫీ. యుల్ నాట్ బిలీవ్ ఇందులో ఎన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ ఉంటాయంటే మీ జాగ్రఫీ కాన్సెప్ట్స్ అని బాగా క్లియర్ అవుతాయి. ఓకే, ఇది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చదువుతారు వాళ్ళ జాగ్రఫీ ప్రిపరేషన్కి. అండ్ ఐ హ్యావ్ దిస్ బుక్ అలాంగ్ విత్ జీసీ లియోన్. అది అవసరం లేదు మన స్టేట్ పిఎస్సికి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నెససరీ. సో ఈ 4 బుక్స్ అయితే కంపల్సరీ చదవండి. యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్గా అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ బాగా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ మీకు అర్థమయ్యే వరకు చదవండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణకి రీజనల్ జాగ్రఫీ అని తెలుగు అకాడమీ బుక్ ఉంది. నేను కొందామన్నప్పుడు ఇది నాకు దొరకలేదు. సో ఐ బాట్ దిస్ జీనియస్ పబ్లికేషన్స్ రీజనల్ జాగ్రఫీ. ఇది కూడా చాలా బాగుంది. అన్ని హెడ్డింగ్స్, టైటిల్స్, చాప్టర్స్ టైటిల్స్ అండ్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆర్గనైజ్డ్గా ఉంది. బట్ అప్డేటెడ్ లేదు. యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎక్కడెక్కడైతే లేవో. ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాక్స్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ లేవు. సో జిఐ ట్యాగ్స్లో ఈరోజే రీసెంట్గా వచ్చింది కదా జిఐ ట్యాగ్ వరంగల్ చిల్లీకి. సో అలాంటివి అది 2025లో వచ్చింది. దీనికి ముందు ఏముంది అలాంటివి అన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి ఓన్గా. అండ్ ఈ బుక్స్లో ఉండదు. ఇక్కడ మీరు ఓన్లీ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అగైన్ ఇవి కూడా ఎన్సీఆర్టీస్, ఓల్డ్ ఎన్సీఆర్టీస్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గెట్ క్లారిటీ ఈవెన్ ఫర్ మెయిన్స్ రాయడానికి కూడా మీకు ఇవంతా అర్థం అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ బై దిస్ 3 బుక్స్. ఇఫ్ నాట్ మిడివల్ ఇండియా, ఈ 2 మాత్రం ఖచ్చితంగా కొనండి. మోడర్న్ ఇండియా అండ్ ఏన్షియంట్ ఇండియా మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎలా ఈ వన్ ఆఫ్టర్ ది అదర్ కింగ్డమ్స్ ఎలా వచ్చాయి, ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయి అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి ఈ 2 బుక్స్లో. సో ఇవి ఇండియన్ హిస్టరీకి. అండ్ కల్చర్ పార్ట్ ఆఫ్ ఇండియాకి థీమ్స్ బుక్. ఇండియన్ హిస్టరీది థీమ్స్ పార్ట్ 1 అని ఉంటుంది. ఇందులో కల్చర్ చాలా బాగా రాశారు కల్చర్ గురించి. సో ఇక్కడ మీరు యూ కెన్ అండ్ మన ప్రిలిమ్స్లో మోస్ట్లీ ఏన్షియంట్ ఇండియా క్వశ్చన్స్ వస్తున్నాయి. అలా అని మోడర్న్ అండ్ మిడివల్ నెగ్లెక్ట్ చేయమని చెప్పాను. బట్ ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు మీరు ఈ బుక్ ఏన్షియంట్ ఇండియా బుక్ అండ్ థీమ్స్ బుక్ పార్ట్ 1 కొనుక్కుంటే చాలా బెటర్. అండ్ పార్ట్ 2 ఈజ్ అబౌట్ మిడివల్ హిస్టరీ. సో ఈ థీమ్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కొనుక్కొని ఈ ఒక్క బుక్ ఓల్డ్ ఎన్సీఆర్టీ కొనుక్కుంటే బెటర్. సో ఇందులో మీకు చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఎవ్రీబడి నోస్ ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్. ఇదైతే యూ షుడ్ డెఫినెట్లీ రీడ్. అండ్ ఇక్కడ కూడా మీరు సెలెక్టివ్గా చదవచ్చు. ఓకే, కొన్ని మీరు ఫస్ట్ టైం చదువుతున్నట్టయితే యూ వాంట్ టు కవర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే డెఫినెట్గా మొత్తం చదవండి. అండ్ దెన్ తర్వాత మీరు సిలబస్ వైజ్ సెలెక్టివ్గా చదవచ్చు. బట్ అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్. అండ్ టు దిస్ యూ కెన్ యాడ్ కరెంట్ అఫైర్స్. అగైన్ ఇక్కడ PT 365 చాలా యూజ్ అవుతుంది. విజన్ ఐఎస్ వెబ్సైట్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓన్లీ ఈ బుక్సే కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫర్ ఇండియన్ పాలిటీ చాలా ఇంపార్టెంట్. అవి కూడా చేయండి. ఇఫ్ పాసిబుల్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ ఈజ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. టు బీ ఆనెస్ట్ దీనికి సపరేట్గా ఏం ప్రిపరేషన్ చేయలేదు. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్కోర్ గుడ్ ఇన్ మెయిన్స్ ఆల్సో గవర్నెన్స్కి ఒక బుక్ కొనుక్కొని అది చదవడం బెటర్ నన్ను అడిగితే. అండ్ ఆల్సో యూ కెన్ కవర్ సమ్ కరెంట్ అఫైర్స్. యూ కెన్ కవర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ కొన్ని పబ్లిక్ పాలసీస్, రీసెంట్గా వచ్చిన పాలసీ ఇనిషియేటివ్స్ అవన్నీ కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ చేసుకో. సో అగైన్ ఎనీ ఇన్స్టిట్యూట్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వుడ్ బీ సఫిషియంట్. అండ్ నెక్స్ట్ ఈస్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫ్రమ్ 2014 చాలా ఉన్నాయి. అండ్ అగైన్ మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది, తర్వాత పాలసీ నేమ్స్ అవన్నీ చేంజ్ అయ్యాయి, స్కీమ్స్ చేంజ్ అయ్యాయి, కొన్ని న్యూ పాలసీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ MSME పాలసీ. ఐ థింక్ ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఫుల్గా చదువుకొని పెట్టుకోవాలి. అండ్ ఆల్సో మనం తెలంగాణ ఎకనామిక్ సర్వే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది మీకు పేజ్ టు పేజ్ గుర్తుండాలి. ఇందులోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే విల్ నాట్ బిలీవ్
ఫ్రమ్ ఆల్ ద 3 ప్రిలిమ్స్ దట్ వీ హ్యావ్ రిటన్, అందులో చాలా సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ బడ్జెట్లో మనకి రీసెంట్ స్కీమ్స్, వాటి బడ్జెట్ అలొకేషన్స్ అవన్నీ తెలుస్తాయి కదా. సో ఈ రెండు అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ 2014 నుంచి ఉన్న స్కీమ్స్కి అయితే ఫస్ట్ ఐ బాట్ మెండు సురేష్ పబ్లికేషన్స్ నుండి పాలసీ బుక్. అందులో మీరు ఐ థింక్ అప్డేట్ చేసుకోవాలి, ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ అయినప్పుడు అప్డేటెడ్ లేదనుకుంటా. ఐ హ్యాడ్ దట్ బుక్. అందులోనే మీరు రీసెంట్గా అడిషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్లో డయాలిసిస్ పేషెంట్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా డిఫరెంట్ మేబీ ఇంకా రీసెంట్గా కూడా ఏమైనా చేంజెస్ వచ్చుంటే అలా ఉంటాయి. సో మీరు ఏది కొన్నా మీ బుక్స్ ఓల్డ్ ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు అప్డేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈస్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో దీనికి నేనైతే డైరెక్ట్గా ఈ విజేత కాంపిటీషన్స్ ఈ బుక్ అయితే కొనుక్కున్నాను. ఇది కూడా ఎక్సలెంట్ బుక్ అసలు, టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్. అండ్ ఆల్సో మీ దగ్గర మీరు ఆల్రెడీ తెలుగు అకాడమీ హిస్టరీ టెక్స్ట్ బుక్ ఉంటే తెలంగాణది, అది కూడా మీరు రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం ఆర్గనైజ్గా ఉంటుంది, క్లియర్ కట్ టేబుల్స్ అండ్ వెరీ నీట్లీ ఆర్గనైజ్డ్ ఫర్ ఎంసీక్యూ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్ ఎంసీక్యూస్ ఉంటాయి దీనికి రిలేటెడ్. సో అవి సాల్వ్ చేస్తూ మీరు ఇది ప్రిపేర్ అవ్వచ్చు. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్. ఈ పార్ట్ సపరేట్గా ఏం చదవనవసరం లే, పాలిటీలో ఉన్న ఆర్టికల్స్, పాలిటీలో వచ్చే కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతుంది. బట్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో ఇంక్లూడ్ మెయిన్స్ ప్రిపరేషన్, యూ కెన్ బై దిస్ బుక్. టు బీ ఆనెస్ట్ నేను ఇది కొన్నాను కానీ ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు, బికాజ్ లైక్ ఐ ఫెల్ట్ ఇట్స్ టూ మచ్ స్టాటిక్. బట్ మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ ఇండియన్ సొసైటీలో అర్థం అవ్వట్లేదు అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. సిన్స్ నా ఆప్షనల్ యూపీఎస్సీలో సోషాలజీ కాబట్టి నాకు పెద్దగా ఇది యూజ్ అనిపించలే, కొత్త ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇట్స్ ఆల్ ద థింగ్స్ ఇన్ దిస్ బుక్ ఐ నో ఇట్. కానీ మీరు ఏవైతే లైక్ చైల్డ్ రిలేటెడ్ పాలసీస్ కానీ, ఉమెన్ రిలేటెడ్ పాలసీస్ కానీ 1950 నుంచి మన ఇండియాలో ఏమేమి వచ్చాయని తెలుసుకోవడానికైతే ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, చాలా థిక్ బుక్. మీరు ఇందులో షార్ట్ నోట్స్ డెఫినెట్గా చేసుకోవాలి, లేకపోతే యూ కెనాట్ రివైజ్ బిఫోర్ ఎగ్జామ్ ఈ బుక్ అయితే. అండ్ నెక్స్ట్ ద లాస్ట్ వన్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది లాజికల్ రీజనింగ్ మాత్రమే, నాట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇది మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనకి ఇందులో ప్రాబబిలిటీ వస్తుంది, టైమ్ అండ్ వర్క్ వస్తుంది, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. అదే లాజికల్ రీజనింగ్లో అయితే బ్లడ్ రిలేషన్స్, ఇంకా ఏమొస్తాయి, క్లాక్స్, డైరెక్షన్స్, ఇలాంటి టాపిక్స్ అనమాట. ఇవి మనకి రిలేటివ్లీ ఈజీ. సిలాజిజం, ఇవి రిలేటివ్లీ ఈజీ. సో ఇది మాత్రమే లాజికల్ రీజనింగ్. ప్లస్ మనం 3 times ప్రిలిమ్స్ రాసాం కదా, అందులో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో అవి మీరు కాన్సెప్ట్స్ వైజ్ యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోవడం చాలా బెటర్ అని అడిగితే. దీనికి ఒక సపరేట్ బుక్ అవసరం లేదు. బట్ అగైన్ మళ్ళీ మెయిన్స్లో చూసారు కదా డిఐ ఎంత టఫ్ వచ్చిందో. ఒకవేళ మీరు రెండు కలిపి చదవాలి అనుకుంటే మాత్రం గో ఫర్ అరిహంట్ బుక్. అరిహంట్ది పబ్లికేషన్స్లో ఉంటుంది, క్వాంట్స్ అండ్ లాజికల్ రీజనింగ్ రెండు కలిపి అది కొనుక్కొని యూ కెన్ ఇంటిగ్రేటెడ్లీ ప్రిపేర్ ఫర్ బోత్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. This is a comprehensive book list of Group 1 prelims. I hope this video is helpful. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. If this channel is helpful to you, do subscribe and give a like to the channel so that it will reach millions of people. Thank you so much for watching. Have a good day. Bye bye.